హాయ్ నమస్తే అందరికీ. మన ముందు తరాల వాళ్ళు మన కోసం చెప్పినవన్నీ ప్రతి దాంట్లో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఏంది పొద్దున్నే క్లాస్ వీక్తున్నాను అనుకుంటురా? అదేం లేదు. నేను పొద్దున్న లేవగానే మా గేట్ ముందర ఆవు పేడ ఉంది. సో దాన్ని అట్లనే వేసి పడేయకుండా ఆవు పేడ మనకి అంతకుముందు ఆవు పేడతో కల్లాపి చల్లేవాళ్ళు. పూజలకు వాటికి కూడా యూజ్ చేస్తారు కదా, మీకు కూడా తెలుసు. సో ఇక్కడ ఆవు పేడ ఉంది కాబట్టి దాన్ని ఏం చేసిన, వాకిలి మొత్తం స్ప్రెడ్ చేసిన. సో ఆవు పేడతో కల్లాపు ఎందుకు చల్లేవాళ్ళు అంటే అది యాంటీ ఫంగల్ అనమాట. అంటే చిన్న చిన్న క్రిములు వాటన్నిటిని చంపేస్తుంది. యాంటీ మైక్రోబయల్ కూడా, అంటే ఏ క్రిములు వాటన్నిటిని ఇంట్లోకి రాకుండా చూసుకుంటుంది. ఈ మధ్యకాలంలో నేను ఏం చూసినానంటే చాలామంది ఈ ఆవు పేడలాగా కనిపించడానికి ఎల్లో కలర్ వాడుతున్నారు. సో అస్సలు వాడకండి ఎల్లో కలర్ అన్నది హెల్త్కి మంచిది కాదు. కలర్ వాకిట్లో వేస్తే కావాలంటే మీకు దొరికితే పేడ తెచ్చేసి కల్లాపి చల్లుకోండి. నేనైతే కల్లాపి జల్లి అదంతా స్ప్రెడ్ చేసిన తర్వాత కాసేపు ఆరనిచ్చి, మనకు ఆగదు కదా తొందర ఎక్కువ, ఇంకా పోయి ముగ్గేద్దామని చెప్పేసి ముగ్గేస్తున్నా. నాకు వచ్చిన 2-3 ముగ్గులనే తిప్పి అవే వేస్తా. ఈ ముగ్గురు కనుక మా పిల్లలు చూసారంటే ఏందమ్మా చేతబడి ముగ్గేసినావు అంటారు. మీకెట్లా తెలుసు అది చేతబడి ముగ్గు అని అంటే, సినిమాలు చూసలేవా నువ్వు అని అంటారు. అదనమాట సంగతి. ఇక పండుగలు వస్తున్నాయి కదా, షాప్ పోయి ఎల్లో కలర్ కొనుక్కొచ్చి రప్ప వాకిట్లో వేద్దామని చూడకండి. అది హెల్త్కి అసలు మంచిది కాదు. నా చేతికి అంటడం వల్ల క్యాన్సర్ కూడా వస్తుందంట, కడుపులోకి కొంచెం పోయినా సరే. సో అందుకనే మీరు ఆవు పేడ దొరికితే తెచ్చుకొని కల్లాపి వేసుకోండి. ఓకేనా? బాయ్.